ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కేడీసీసీ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి ఈరోజు తమ నివాసంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో వైసీపీ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత రాక్షస పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేదే కాకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, మంత్రులు నోటికి దుల ఉన్నట్లు మాట్లాడడం, ఎంతో శక్తివంతమైనటువంటి వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నా ఏ రోజు కూడా దుబారా మాట మాట్లాడింది లేదు. నిజంగానే మేమే అనుకుంటే ఈరోజు కర్నూలు జిల్లాలో కూడా మాట్లాడుతున్నారు కొంతమంది వైసీపీ వాళ్ళు. ఏదో యూట్యూబ్ ఫ్యాషన్ అయిపోయినట్లుంది, మేమిది అని. అటువంటి జొల్లు మాటలు మాట్లాడాలంటే మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు. ఇష్టం వచ్చినట్ట అంబటి రాంబాబు మాట్లాడడం. ఏది ఆయా భాష అంబటి రాంబాబు గారు మీరు మాట్లాడింది? ఏం లకారాలతో మాట్లాడతావు? ఏం మాట్లాడుతున్నావు? ఇష్టం వచ్చినట్లు మాట్లాడి రెచ్చగొడితే ఏదో అల్లకల్లోలం చేస్తున్నారు మళ్ళీ అని చెప్పి కూటమి ప్రభుత్వంలో ఊరికేనే అభివృద్ధి చెందుతలేని రాష్ట్రంగా పేరు పడుతుందని చెప్పి రెచ్చగొట్టే విధానాలు చేసి ఎన్ని రోజులని క్యాడర్ భరిస్తారు? అట్లా రెచ్చగొడితే తిరగలేని పరిస్థితి ఉంటుంది ఎక్కడైనా కానీ. ఆలోచించకుండా అంబటి రాంబాబు గారు ఆయనకి ఇష్టం వచ్చినట్లు డ్యాన్సులు చేస్తాడు, ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. ఇరిగేషన్ మంత్రివి నువ్వు, లా చేశానంటావు. ఏంటి రాంబాబు గారు మీరు? చాలా బలమైన నాయకత్వం ఉంది. ఇక్కడ క్యాడర్ రెచ్చగొడితే కర్నూలులో కాదు కదా, ఎక్కడ కూడా ఈ రాయలసీమ జిల్లాలో కర్నూలు జిల్లాలో తిరగలేని పరిస్థితి చేసే శక్తి ఉన్నటువంటి బలమైన నాయకత్వం ఉంది తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి, లోకేష్కి అన్నగా మాలాంటి వాళ్ళం ఉన్నాము. వేలాది మంది తరలించే శక్తి ఉంది. వాళ్ళ కొరకు అవసరమైతే అనేది కూడా గుర్తించుకోండి. ఈరోజు చెప్పకుండానే 100 మంది వచ్చి మీ ఇళ్లపైన దాడి చేసినారంటే భవిష్యత్తు ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీరు. నువ్వు మాట్లాడిన భాష కనీసం మీరే చూసుకోండి. ఏందా భాష? అది ఒక భాషనా? అప్పటి నుంచి అలవాటు పడినారు. అసెంబ్లీలో ఎంతోమంది మంత్రులు మాట్లాడారు, వాళ్ళ పేర్లా చెప్పుకుంటూ పోతే ఒక లిస్ట్ అవుతుంది. ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇది సబబైన భాష కాదు, ఏదైనా కానీ విమర్శ అనేది ఉంటే వాస్తవాన్ని మాట్లాడండి, ఖచ్చితంగా ప్రభుత్వం దాంట్లో మంచివి జరిగేటుంటే మంచి చేయాలి రాష్ట్ర అభివృద్ధి కంటే తప్పకుండా సహకరించడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడుగా అండగా ఉంటుంది. మేము ఈరోజు రాజకీయాలకు కొత్తగా రాలేదు, ఇటువంటి రాజకీయాలు ఎన్నో చూసాం. వేలాది మందిని అన్యాయం జరిగినప్పుడు హైదరాబాద్కు తరలించినట్టు చరిత్ర కూడా మా లాంటి వాళ్ళకు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వస్తున్నాయి. అసలు తిరగలేని పరిస్థితి ఎందుకు చేసుకుంటున్నారు? ఈ రోజుకైనా అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ గారు బహిరంగంగా క్షమాపణ చంద్రబాబు నాయుడు గారికి చెప్పి భవిష్యత్తులో ఇట్లాంటివి జరగవు, మాది పొరపాటు జరిగిపోయిందని మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పి ఇప్పటికైనా భాష మార్చుకొని వాళ్ళ తప్పును అంగీకరించి ప్రజల ముందుకు ఏదైనా సాహిత్యమైనటువంటి భాషతో మాట్లాడడానికి నేర్చుకోండి. అదే కాకుండా మళ్ళీ ఇప్పుడు ఇది వీళ్ళనల్లా పక్క దూవ పట్టించడానికి రేపు పోతిరెడ్డి పాడుదని నిరసన కావడం. ఏందా పోతిరెడ్డి పాడుకు నీకు గతంలో నువ్వేం చేశావు? వైసీపీ గవర్నమెంట్లో దానికి ఏమైనా చేసావాను? దానికి సాగునీటికి అప్పట్లోనే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఏ మాత్రం అనుమతులు లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు 3,820 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించి 900 కోట్ల మట్టి పనులు కూడా ఆ రోజు చేసడం జరిగింది. బిల్లులు చెల్లించుకున్నారు. కానీ ఎన్జీటీ ఆదేశాల మనకు ఆగిపోయినటువంటి దాన్ని నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు? ఈరోజు చెరువులు చూడండి, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ప్రతి ఎకరా రైతుకు నీళ్లు మారుతున్న సందర్భంలో ఏదో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయన తప్పుదోవ పట్టించాలి. జలాశయాలు నిండుగా ఉన్నాయి, లిఫ్ట్ చేసుకుని పథకాలు పూర్తి స్థాయిలో కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు అంతరినీ వరకు ఈ సంవత్సరమే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 3,500-600 కోట్లు పెట్టి ఎంతో వైడనింగ్ చేసి ఎంతో నీటి సామర్థ్యం పెంచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుకి ఉంది. ఈరోజు కొంతమంది వైసీపీ నాయకులు మా జిల్లాలో కూడా ఏందో మళ్ళీ నాకు అర్థం కాలే, ఏం మాట్లాడలేకనా? నేను ఇంతవరకు ప్రెస్ మీట్లు ఎప్పుడు పెట్టలేదు, ఫస్ట్ టైం. ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఏమాత్రము ఇటువంటి భాష ఎవరి నాలుకల నుంచి కానీ నోట్ల నుంచి కానీ దుర్భాషలాడితే మేము రెచ్చగొట్టాల్సిన పని లేదు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రెచ్చగొట్టాల్సిన పని లేదు. వేలాది మందో 100,000 మందో తిరుగుబాటు చేసి ఎవరిపైన దాడి జరిగిందంటే దానికి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, తెలుగుదేశం పార్టీ ఏమాత్రం కాదనేది ఈ రోజు నుంచైనా మర్యాదగా మార్చుకొని మీ తప్పుని మీరు అంగీకరించి జోగి రమేష్ గారు, అంబటి రాంబాబు గారు భవిష్యత్తులో ఇటువంటి మాటలు తగ్గించుకొని తప్పును క్షమాపణ బహిరంగంగా రాకపోతే ఎక్కడ కూడా మీరు బయట కూడా
తిరగలేరనేది ఇక్కడి నుంచి మీకు హెచ్చరిక చేస్తాను.